సింహం అడుగు పెడితే అడవి గజగజలాడుతుంది. అలాగే ఆయన కత్తి పడితే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. మొఘలుల గుండెల్లో నిద్రపోయిన దిశాలి, గెరిల్లా యుద్ధ తాంత్రానికి నాంది పలికిన వ్యూహకర్త, నౌకాదళ పితామహుడు. భారతదేశ గడ్డపై ఎందరో రాజులు పుట్టారు, రాజ్యాలను పాలించారు. కానీ వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో ఒక రాజ్యాధిపతిగా కాకుండా దైవంలా కొలువబడే ఏకైక పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ బాల్యం ఒక సాధారణ రాజకుమారుడి బాల్యం కాదు. అది భవిష్యత్తు విప్లవానికి పునాది వేసిన దివ్య అధ్యాయం. 1630లో శివనరీ కోటలో జన్మించిన ఈ వీర శిశువు తల్లి జీజాబాయి చేతుల్లో ధర్మము, నీతి, భక్తి, స్వాభిమాన పాఠాలను నేర్చుకున్నాడు. రామాయణము, మహాభారతము కథలు అతని హృదయంలో వీరత్వపు జ్యోతిని రగిలించగా, గురువు దాదోజీ మార్గదర్శకత్వంలో ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ, వీలు విద్య, కోటల నిర్మాణ వ్యూహాలు వంటి శిక్షణలో అపూర్వ ప్రతిభ కనబరిచాడు ఛత్రపతి శివాజీ గారు. చిన్న వయసులోనే అతడి చూపుల్లో రాజసము, మాటల్లో ఆత్మవిశ్వాసము, ఆలోచనల్లో స్వరాజ్య సంకల్పము మెరవడం ప్రారంభమయ్యింది. ఆ బాల్యంలోనే మొలకెత్తిన ధైర్యం తరువాత మహారాష్ట్ర నేలను కంపింపజేసిన మహాసామ్రాజ్యానికి విత్తనమయ్యింది. అదే శివాజీ మహారాజ్ మహిమ. యువవీరుడిగా ఎదుగుతున్న సమయంలో శివాజీ గారు తన తొలి సాహసానికి తెరలేపాడు. 1646లో తోరణా కోటను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆయన స్వరాజ్య యాత్రకు మొదటి గర్జన మొదలయ్యింది. శత్రువును తెలియకముందే ఆ చిన్న విజయం సాధారణ కోట స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు, అది స్వరాజ్య స్వప్నానికి మొదటి శంఖానాదమని చెప్పవచ్చు. తోరణ గోడలపై ఎగిరిన జెండా భవిష్యత్తులో మహాసామ్రాజ్య స్థాపనకు సంకేతంగా చరిత్రలో నిలిచిపోయింది. మొదటి విజయాన్ని పొందిన కొన్ని రోజుల తరువాత దక్కన్ ప్రాంత సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ శాంతి చర్చల కోసమని ఛత్రపతి శివాజీ గారిని ప్రతాప్గఢ్ అడవుల్లోకి ఆహ్వానించాడు. కానీ అఫ్జల్ ఖాన్ ప్రధాన ఉద్దేశం శివాజీ గారిని ఆ రోజు సంహరించడమే. ఆ రోజు ప్రతాప్గఢ్ అడవుల్లో ఉద్విగ్న నిశ్శబ్దం అలుముకుంది. శాంతి చర్చల పేరుతో ముందుకు వచ్చిన అఫ్జల్ ఖాన్ కౌగిలిలోనే కత్తి దాచి ద్రోహానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ క్షణానికే సిద్ధంగా ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేతిలో తాను దాచుకున్న పులిగోరు మెరుపు వేగంతో విరుచుకుపడింది. ఒక్క చీలికతో శత్రువు అహంకారం నేలరాలగా అడవంతా స్వరాజ్య గర్జనతో మార్మోగింది. ఆ భేటీ కేవలం యుద్ధం కాదు, అది తెలివి ధైర్యాల తుఫానుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అఫ్జల్ ఖాన్ మరణంతో శివాజీ గారి పేరు మహారాష్ట్ర అంతటా మారుమోగింది. మరాఠా సైన్యం ధైర్యం రెట్టింపు అయ్యింది. అఫ్జల్ ఖాన్ మరణంతో యుద్ధం ముగియలేదు, ఆ క్షణం నుండే మొదలయ్యిందని చెప్పవచ్చు. మొఘల్ సామ్రాజ్య సంగ్రామం అఫ్జల్ ఖాన్ మరణంతో మొదలయ్యింది. మరాఠీల శక్తి పెరుగుతుండడంతో ఔరంగజేబ్ ఆగ్రహానికి గురయ్యాడు. తన మామ అయిన శేస్తా ఖాన్ను దక్షిణానికి పంపించాడు. అతడు పూణేలోని లాల్ మహల్లో నివాసం ఏర్పరచుకున్నాడు. మరాఠా ప్రాంతాలపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు ఔరంగజేబ్ వారి మామ. కానీ ఛత్రపతి శివాజీ గారు శేస్తా ఖాన్ మీదకి నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ఒక తెలివైన వ్యూహాన్ని రచించాడు. ఒక రాత్రి రహస్యంగా పూణేలోకి చొరబడి లాల్ మహల్లోని శేస్తా ఖాన్పై ఆకస్మిక దాడి చేశాడు. ఆ దాడిలో శేస్తా ఖాన్ గాయపడ్డాడు, అతని వేళ్లు కోల్పోయాడు. ఈ ఘటనతో మొఘల్ సైన్యం భయాందోళనకు గురైంది. శివాజీ గారి ధైర్యం దేశమంతా ప్రసిద్ధి చెందింది. ఈ ఘటనతో ఔరంగజేబ్ పెద్ద అవమానంగా భావించాడు ఈ ఘటనను. పూణేలోని తన మామ శేస్తా ఖాన్పై దాడి జరగడం మొఘల్ ప్రతిష్టకు దెబ్బగా భావించాడు. వెంటనే శేస్తా ఖాన్ను దక్కన్ నుంచి తొలగించి బెంగాల్కు బదిలీ చేశాడు. అంతటితో ఆగలేదు. శివాజీ శక్తిని పూర్తిగా అణచివేయాలని ఔరంగజేబ్ నిర్ణయించుకున్నాడు. తరువాత రాజపుత్ర సేనాధిపతి అయిన రాజాసింగ్ను భారీ సైన్యంతో దక్కన్కు పంపించాడు. అక్కడి నుండి మరింత పెద్ద స్థాయిలో మొఘల్ మరాఠా పోరాటం ప్రారంభమయ్యింది. మొఘల్ మరాఠా పోరాటం తీవ్రంగా మొదలైన తర్వాత మీర్జా రాజా నేతృత్వంలో మొఘల్ సైన్యం దక్కన్పై భారీ దండయాత్ర చేసింది. అనేక కోటలు ముట్టడికి గురయ్యాయి. ముఖ్యంగా పురందర్ కోటపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పరిస్థితులు క్లిష్టమవడంతో శివాజీ గారు వ్యూహాత్మకంగా సంధి చేసుకోవాల్సి వచ్చింది. 1665లో పురందర్ ఒప్పందం కుదిరింది. కొన్ని కోటలను మొఘల్లకు అప్పగించారు. కానీ అది ఓటమి కాదు, శివాజీ గారు తదుపరి పెద్ద వ్యూహానికి వేసిన పునాది. ఆ పెద్ద వ్యూహం ఏమిటంటే, పురందర్ ఒప్పందం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బయటకు చూసేవారికి మొఘల్లకు లోబడినట్లే కనిపించినప్పటికీ లోపల మాత్రం ఆయన మరో ప్లాన్తో సిద్ధంగా ఉన్నాడు.
ఔరంగజేబ్ ఆహ్వానం మేరకు ఆగ్రాకు వెళ్లిన శివాజీ గారు అక్కడ జరిగిన అవమానాన్ని కూడా భరించాడు. అదే ఆయన అసలు వ్యూహానికి ఆరంభం. శివాజీ గారిని జైల్లో పెట్టినప్పటికీ తెలివిగా అనారోగ్యంగా ఉన్నట్లు నటించి మిఠాయిల బుట్టలలో దాక్కొని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆగ్రా నుండి విజయవంతంగా బయటపడి తిరిగి దక్కన్ చేరుకున్నాక అసలు కథ మొదలయ్యింది. శివాజీ గారి ప్రతీకారం, తిరుగుబాటు, స్వరాజ్య విస్తరణ మరింత వేగం అందుకుంది. ఆగ్రా నుంచి తప్పించుకొని దక్కన్ చేరుకున్న తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ మెరుపు వేగంతో కోటలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే మొఘళ్లకు అప్పగించిన అనేక కోటలను తిరిగి గెలుచుకున్నాడు. 1670లో సూరత్పై మరోసారి దండయాత్ర చేసి మొఘళ్ల ఆర్థిక శక్తికి పెద్ద దెబ్బ వేశాడు. తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని బలపరుస్తూ పరిపాలనను క్రమబద్ధం చేశాడు. ఇదంతా చివరికి ఒక మహత్తర ఘట్టానికి దారితీసింది. 1674లో రాయ్గఢ్లో ఆయన అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషేకం పొందారు. అదే స్వరాజ్యానికి అధికారిక ప్రారంభమని చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధవీరుడు మాత్రమే కాదు, అపర దైవ భక్తుడు కూడా. మహారాష్ట్రలోని తులిజా భవానీ ఆలయంలో ఆ భవానీ అమ్మవారిని తన ఆరాధ్య దేవతగా భావించేవాడు. శివాజీ గారు వాడే ఖడ్గం భవానీ ఖడ్గం. ఆ భవానీ ఖడ్గాన్ని ఈ తులిజా భవానీ అమ్మవారే కానుకగా ఇచ్చారు. అందుకే ఆ ఖడ్గానికి తిరుగులేదు. అదే సమయంలో దక్షిణ దండయాత్రలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఆలయంని దర్శించి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా ఛత్రపతి శివాజీ గారు తీసుకున్నారు. యుద్ధరంగంలో ధైర్యము, దేవాలయంలో వినయము, ఈ రెండూ కలగలిపిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారు జీవితాంతం యుద్ధాలు, వ్యూహాలు, స్వరాజ్య నిర్మాణంతో గడిపారు. 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఆ మహావీరుడు చనిపోయిన రోజున రాయ్గఢ్ కోట గోడలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లయ్యాయి. స్వరాజ్యానికి ఆత్మగా నిలిచిన మహారాజు ఇక లేరనే వార్త భరతావనిని కుదిపేసింది. కానీ శివాజీ మరణం ఒక ముగింపు కాదు, అది ఒక శాశ్వత స్ఫూర్తికి ఆరంభం. తన ఖడ్గంతో సామ్రాజ్యాలను కుదిపిన యోధుడు, తన ధర్మంతో ప్రజల హృదయాలను గెలిచిన మహానేత. ఆయన శరీరం మట్టిలో కలిసిపోయి ఉండవచ్చు, కానీ స్వరాజ్యం అనే మాటకు జీవం పోసిన ఛత్రపతి శివాజీ గారి పేరు చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. జై భవానీ, జై శివాజీ.